యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా తండేల్ రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 5 రోజులు కంప్లీట్ అయింది. ఈ 5 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా ఎక్సలెంట్గా 26 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 8 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 8 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 4 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 3 కోట్లు, గుంటూరు నుంచి 3 కోట్లు, కృష్ణా నుంచి 3 కోట్లు, నెల్లూరు నుంచి 2 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల్లో తండేల్ సినిమా 48 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక, హిందీ అండ్ తమిళనాడు నుంచి 6 కోట్ల గ్రాసు, ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 8 కోట్ల గ్రాసు. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా తండేల్ సినిమా 5 రోజుల్లోనే 65 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ 65 కోట్లు అనేది అంటే ఇంతకుముందు నాగచైతన్య సినిమా లవ్ స్టోరీ సినిమా 62 కోట్లు గ్రాస్ వచ్చింది, దాన్ని బీట్ చేసింది. ఆ తర్వాత బంగారాజు సినిమా 65 కోట్లు వచ్చాయి, దాన్ని బీట్ చేసింది. ఇక మిగిలింది మజిలీ సినిమా. నాగచైతన్య కెరియర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ వచ్చిన సినిమా మజిలీ 70 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక అది కూడా ఈరోజు బుధవారం వచ్చే కలెక్షన్స్తో క్రాస్ అయిపోతుంది. సో నాగచైతన్య కెరియర్లో నంబర్ 1 సినిమాగా నిలవబోతుంది ఈ తండేలు. ఇక త్వరలోనే 100 కోట్ల గ్రాస్ కూడా వెళ్ళబోతుంది. నిన్న సక్సెస్ మీట్ చేశారు హైదరాబాద్లో. నాగార్జున వచ్చాడు చీఫ్ గెస్ట్గా, అలాగే శోభిత వచ్చింది చీఫ్ గెస్ట్గా. ఫంక్షన్ బాగా జరిగింది. ఇక ఈ 65 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 13 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి డిస్ట్రిబ్యూటర్లు 10.5 కోట్ల కొంటే 13 కోట్లు వచ్చాయి. అంటే 2.5 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అయింది తెలంగాణ వరకు. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 5 కోట్ల కొంటే ఇక్కడ 4 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 1 కోటి షేర్ రావాలి రాయలసీమ నుండి, 2 కోట్ల గ్రాస్ రావాలి, ఈ వారంలో వచ్చేస్తాయి. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి ఈ సినిమాని 12 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ వచ్చేసి 13 కోట్ల షేర్ వచ్చింది. అంటే 12 కోట్లు వెనక్కి వచ్చి 1 కోటి లాభాలతో సూపర్ హిట్ అయింది ఆంధ్రాలో. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో తండేల్ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 27.5 కోట్ల కొంటే ఇక్కడ 30 కోట్ల షేర్ వచ్చేసింది. అంటే 2.5 కోట్ల లాభాలతో సూపర్ హిట్ తెలుగు రాష్ట్రాల వరకు. ఇక కర్ణాటక, తమిళనాడు, హిందీ వరకు ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 3.5 కోట్ల కొంటే ఇక్కడ 3 కోట్ల షేర్ వెనక్కి వచ్చేసింది. ఇంకొక 50 లక్షలు రావాలంటే 1 కోటి గ్రాస్ రావాలి, ఈ వీక్లో వచ్చేస్తుంది అక్కడ కూడా. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 6 కోట్ల కొంటే ఇక్కడ 4 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 2 కోట్ల షేర్ రావాలి అంటే మరో 4 కోట్లు గ్రాస్ రావాలి. కొద్దిగా కష్టంగానే ఉంది నార్త్ అమెరికాలో, చూడాలి మరి. కానీ ఓవరాల్గా చూసుకుంటే ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 37 కోట్ల కొంటే అన్ని ఏరియాలకు కలిపి 5 రోజుల్లో 37.5 కోట్లు వచ్చింది. అంటే 50 లక్షలు లాభాలతో సినిమా క్లీన్ హిట్ అయింది ఓవరాల్గా. ఇక ఈరోజు బుధవారం నుంచి వచ్చేవన్నీ లాభాలే ఓవరాల్గా చూసుకుంటే. ఏరియా వైజ్ చూసుకుంటే రాయలసీమలో రావాలి, ఇంకా పాన్ ఇండియా లెవెల్లో తమిళ్, హిందీ, కన్నడలో రావాలి, ఓవర్సీస్లో రావాలి. ఇక ఈ గురు కొద్ది కలెక్షన్స్ తగ్గిన శుక్రవారం కొత్త సినిమాలు ఉన్నాయి. లైలా ఉంది, హిందీలో చావా ఉంది, అండ్ బ్రహ్మానందం సినిమా ఉంది. సో మరి చూడాలి, మరి ఈ వీకెండ్లో ఇలాగే కలెక్షన్ స్టడీగా ఉండి 100 కోట్లకు వెళ్తుందా లేదా అని చూడాలి. సోమవారం వర్కింగ్ డేలో 6 కోట్లు వస్తే నిన్న మంగళవారం 5 కోట్లు వచ్చాయి. సో ఈరోజు బుధవారం ఇంకొంచెం తగ్గొచ్చు, 4-5 మధ్యన రావచ్చు. ఇక గురు శుక్రవారం తగ్గినా మళ్ళీ శని ఆదివారం పెరుగుతుంది. నాకు తెలిసి మోస్ట్లీ 100 కోట్లు మొట్టమొదటిసారి నాగచైతన్య కెరియర్లో 100 కోట్లు చూడబోతున్నాడు. అండ్ 50 కోట్ల షేర్ మారు కూడా మొదటిసారి చూడబోతున్నాడు. సో అన్ని రకాలుగా అక్కినేని ఫ్యామిలీకి మంచి హిట్, చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్న హిట్, 5 ఏళ్ళ తర్వాత మంచి హిట్ పడింది సినిమా. సో అది మన యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా తండేల్ రిలీజ్ అయిన మొదటి 5 రోజుల్లోనే 65 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 37.5 కోట్లు. సినిమా బడ్జెట్ 75 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 37 కోట్లకు అమ్మారు. అందులో 37 కోట్లు వెనక్కి వచ్చి మరో 50 లక్షల లాభాలతో క్లీన్ హిట్ అయింది. ఇక ఈ రోజు నుంచి వచ్చేవన్నీ లాభాలే. వచ్చే లాభాలని బట్టి సినిమా సూపర్ హిట్టా, బ్లాక్ బస్టరా, డబుల్ బ్లాక్ బస్టర్ అనేది టోటల్ రన్లో తేలుతుంది. ఓకే, బాయ్.